తక్షశిల ఫౌండేషన్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వారి ఆధ్వర్యంలో మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక అయినటువంటి దావోస్కి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళలేదు, దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోవాల్సి వస్తూ ఉంది అన్న అంశం మీద ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం నిజంగా హర్షదాయకం. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు ప్రముఖ న్యాయవాది ఉమేష్ గారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది పెద్దలు తులసిరెడ్డి గారు కానివ్వండి, సత్యకుమార్ గారు, దినకర్ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వారందరికీ కూడా నా సోదరులు జీవి రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ సమిట్ ప్రతి సంవత్సరం ఏదైతే జరుగుతుందో ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వేదిక. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, వాటి యొక్క అధిపతులందరూ కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కి హాజరవుతూ ఉంటారు. దేనికోసం అంటే వారి వారి దేశాలకి, రాష్ట్రాలకి పెట్టుబడులను ఆకర్షించి ఆయా రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కోసం, ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ఉపాధి అవకాశాలని పెంపొందించడం కోసం అందరూ కూడా ఈ సమ్మిట్కి హాజరై పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ సమ్మిట్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది, అనేక రంగాల్లో ఉన్నటువంటి దిగ్గజాలందరూ కూడా హాజరవుతూ ఉంటారు. అది ఐటీ కానివ్వండి, లేదంటే ఇండస్ట్రీస్ సంబంధించి కానివ్వండి, ప్రముఖ ఇండస్ట్రియలిస్టు, సెక్టర్ లీడర్స్ అందరూ కూడా దావోస్కి వస్తారు. సో వారందరి దృష్టిని ఆకర్షించి వారి వారి దేశాల్లో, వారి వారి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, ఏ రకంగా పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణం వారి వారి రాష్ట్రాల్లో, దేశాల్లో ఉంది, ఇవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి ఆ రకంగా భారతదేశం తరపున స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు అనేక సార్లు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక మంది సీనియర్ మంత్రులు హాజరవుతూ ఉంటారు. మన రాష్ట్రం తరఫున కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, అది 95, 2004 మధ్య కానివ్వండి, 2014, 19 మధ్య కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారు దావోస్ సమ్మిట్కి వెళ్ళి అనేక రకాలైనటువంటి పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. 2014, 19 మధ్య 4 సార్లు ఆయన స్వయంగా వెళ్ళటం, అనేక ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం, అనేక రకాలుగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. 2019లో ఎన్నికల ముందు మరి ఆయన స్థానంలో నారా లోకేష్ గారు కూడా ఆ రోజు ప్రభుత్వంలో మరి ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన ఒక బృందాన్ని దావోస్కి లీడ్ చేసి మన రాష్ట్రాన్ని తరఫున ఆయన అక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 జనవరి వరకు ఈ 5 సంవత్సరాల్లో 4 సార్లు దావోస్లో సమ్మిట్ జరిగింది. ఒక సంవత్సరం కోవిడ్ వల్ల జరగలేదు 2021లో. 4 సార్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే మన రాష్ట్రం ఆ సమ్మిట్కి హాజరవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడికి ఒక బృందం వెళ్ళటం కేవలం ఒక్కసారి మాత్రమే. అంటే ఏమాత్రం కూడా శ్రద్ధ చూపకుండా ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం తరఫున రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కర్ణాటకలో సిద్ధరామయ్య గారు వెళ్ళారు, మహారాష్ట్ర తరఫున ఏక్నాథ్ షిండే గారు వెళ్ళారు, తమిళనాడు పక్షాన ఆ రాష్ట్రం యొక్క పరిశ్రమల శాఖ మంత్రి ఈ సమ్మిట్కి వెళ్ళటం జరిగింది. కానీ మన రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి గారు సరే, ఆయన ఈ ట్రాన్స్ఫర్లు ఇంకా రకరకాలైనటువంటి పొలిటికల్ యాక్టివిటీలో బిజీగా ఉన్న మరి సంబంధిత మంత్రి మరి అమర్నాథ్ గారు కానివ్వండి, అధికారులైనా వెళ్ళాలి కదా, వాళ్ళు కూడా వెళ్లకుండా తీరని నష్టం రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది. అంటే కొన్ని హెడ్లైన్స్ చదువుతా ఉంటే బాధగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఏక్నాథ్ షిండే గారు దాదాపుగా 3 లక్షల కోట్లు
వాళ్ళ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పి వార్తలు చదువుతూ ఉంటే ఈ రాష్ట్ర పౌరుడిగా, ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, రాష్ట్ర పౌరుడిగా అరే ఇంత నష్టపోయామా ఈ చేతగాని ప్రభుత్వం వల్ల అని చెప్పి అందరూ కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి. అదే గతంలో మీరు ఒకసారి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 మధ్య డిపిఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వారి వెబ్సైట్లో చూసినట్లయితే 2014-15లో ఆంధ్ర రాష్ట్రానికి 8,326 కోట్లు ఎఫ్డిఐస్ రావటం జరిగింది. 15-16లో 10,315 కోట్లు, 16-17లో 14,767 కోట్లు, 17-18లో 8,037 కోట్లు, 18-19లో 23,882 కోట్లు. మొత్తంగా కలిపి చూసినట్లయితే 65,327 కోట్ల రూపాయలు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆనాటి ప్రభుత్వం రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ లెక్కలు. 65,000 కోట్లు అంటే అట్ అన్ యావరేజ్ ఆఫ్ మోర్ దాన్ 13,000 crore per year we were able to bring FDIs into the state of Andhra Pradesh. బట్ వేరాజ్ ఇప్పుడు ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటండి, 2019-23 సెప్టెంబర్ మధ్య కేవలం ఆంధ్రప్రదేశ్కి ఈ 4.5 సంవత్సరాల కాలంలో వచ్చింది కేవలం 6,679 కోట్లు. ఎక్కడ 65,000 కోట్లు, ఎక్కడ 6,679 కోట్లు అండి? తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఒక సంవత్సరంలో తీసుకొచ్చినంత విదేశీ పెట్టుబడులు కూడా వీళ్ళు 4.5 సంవత్సరాల కాలంలో తీసుకురాలేకపోయారు. దే హ్యావ్ నాట్ ఈవెన్ బ్రాట్ 10% ఆఫ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ యాజ్ ఫార్ యాజ్ ఎఫ్డిఐస్ ఆర్ కన్సర్న్. 10% కూడా తీసుకురాకుండా ఎంత నష్టం జరిగిందండి ఈ రాష్ట్రానికి? వేరాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ స్టేట్స్, అసలు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 22-23లో పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 10,400 కోట్లు, తమిళనాడు 17,247 కోట్లు, కర్ణాటక ఏది ఒక సంవత్సరంలోనండి, కర్ణాటక 83,628 కోట్లు, మహారాష్ట్ర 1,18,422 కోట్లు. మనకి సిగ్గు అనిపించాలి. పొరుగునున్నటువంటి రాష్ట్రాలు ఏ రకంగా పెట్టుబడులు తన్నుకుపోతూ ఉన్నాయి, మన రాష్ట్రం ఏ రకంగా చతికిలబడిందో ఈ గణాంకాలు చూస్తేనే మనందరం కూడా తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక పక్కన ఈ విధంగా ఉంటే దేశ ప్రతిష్ట కూడా దావోస్ వేదికగా దిగజార్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. పీపీఎల్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి పీపీఎల్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని చెప్పి ఒక రకమైనటువంటి ఆందోళన సృష్టించి పెట్టుబడిదారుల్లో అవసరం లేకపోయినా అకారణంగా కేవలం వాళ్ళని బెదిరించి కమిషన్లు దండుకోవటం కోసం రెవ్యూ పేరుతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయటం వల్ల ప్రపంచ స్థాయిలో మన రాష్ట్ర ప్రతిష్ట దిగజారటమే కాకుండా దేశ ప్రతిష్ట కూడా దిగజారింది. ఈ మాటలు స్వయంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పారు. దావోస్ వెళితే ఆయన ఒక సందర్భంలో ఆయన నిలదీశారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, మాకు సెక్యూరిటీ ఏంటి, ఏ గ్యారంటీ ఏముంది, మీ దేశంలో మేము ఎలా పెట్టుబడులు పెట్టాలి, మీ దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి ఈ విధంగా చేస్తే వాట్ ఈస్ ది క్రెడిబిలిటీ అని అడిగేసరికి ఆయన నిజంగా హీ ఫెల్ట్ సో ఎంబ్రాస్డ్. ఆయన దేశం తిరిగి వచ్చిన తర్వాత ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. ఈ రకంగా చేయటం వల్ల నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీ, ఇండియా క్రెడిబిలిటీ పడిపోయింది. ఇటువంటి రాష్ట్రాలపైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉందో దానిలో కూడా కోత పెట్టాలని చెప్పి ఆయన చాలా ఘాటుగా మాట్లాడటం. ఆధార్ పూనావాలా లాంటి ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ వారు కూడా మేము ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడటం. అంటే ఈయన చేయాల్సింది చేయకపోగా ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎవరో కూడా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడని విధంగా పరిస్థితి తయారైంది. దేశానికి కూడా తలవంపులు తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. రెండవది, ఏ రాష్ట్రంలో అయినా
ఎవరైనా విదేశీ పెట్టుబడులు కానివ్వండి, డొమెస్టిక్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు. ఒక పరిశ్రమ రావాలంటే వాళ్ళకు కొంత క్రైటీరియా ఉంటుంది. అక్కడ రోడ్ నెట్వర్క్ సరిగ్గా ఉందా, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉందా, పోర్ట్స్ ఏమన్నా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ పవర్ ఉందా, వాటర్ అవైలబిలిటీ ఉందా, అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఉందా, ఇటువంటి అనేక అంశాలు చూస్తారు. ఇవన్నీ బాగుంటేనే ఏ రాష్ట్రంలోకైనా పెట్టుబడులు వస్తాయి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి శ్రద్ధ చూపకపోవడం వల్ల కూడా రాష్ట్రం చాలా నష్టపోయింది. రోడ్ల పరిస్థితి సరే మనందరికీ తెలుసు. ఎటు చూసినా గుంతలమయం. రెండో పక్కన ఎయిర్పోర్ట్స్, ఉదాహరణకు విజయవాడ ఎయిర్పోర్టే ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలుగా టెర్మినల్ బిల్డింగ్ పూర్తవలేదు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. పోర్ట్స్ పరిస్థితి అదే రకంగా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవటం వల్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ రావట్లేదు. అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్, ఇవాళ ఈ ప్రభుత్వ విధానాల వల్ల అనేక కాలేజీలు మూతపడుతూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా చేయకపోవటం వల్ల అనేక కాలేజీలు మూతపడుతూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పరిశ్రమలకి తగ్గ విధంగా మ్యాన్ పవర్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాం. అంటే ఇండస్ట్రీకి ఏ రకమైనటువంటి మ్యాన్ పవర్ అవసరమో వారి దగ్గర నుంచి వారి అవసరాలను మేము తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రైన్ చేసేవాళ్ళం. 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఈ రాష్ట్రంలో పెడితే వాటిపైన అవినీతి మరకంటించి, లేని అవినీతి ఉందని చెప్పి బురద జల్లి ఇవాళ 40 నైపుణ్య శిక్షణ కేంద్రాలను మూసేశారు. దానివల్ల అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ తగ్గిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రానికి చాలా నష్టం చేశాయి. పెట్టుబడులు మన రాష్ట్రానికి రావటం ఆగిపోవటానికి ఇవన్నీ కూడా కారణాలుగా మనం చెప్పుకోక తప్పదు. అదేవిధంగా ఇంకా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఉదాహరణకి ఇందాక మనం ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. విశాఖపట్నం దగ్గర భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఎందుకు ముందుకు కదలలేదండి? గతంలో కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు, ఆయన చొరవ వల్ల ఒక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆ రోజున ఫౌండేషన్ వేసి ఒక ఎంఆర్ఓ ఫెసిలిటీ కూడా, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ అనే ఒక ఫెసిలిటీని అక్కడ తీసుకొచ్చి అన్నీ కూడా చేస్తే, వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కాంట్రాక్టర్ని బెదిరించి 500 ఎకరాలు వెనక్కి లాక్కుని దాన్ని ఇవాళ ముందుకు వెళ్ళనివ్వకుండా చేశారు. ప్రతినిత్యం విశాఖపట్నం గురించి మాట్లాడతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఒకసారి మనం పరిశీలించినట్లయితే విశాఖపట్నంలో 2018-19 అంటే టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్లో డొమెస్టిక్ ఫుట్ఫాల్ వైజాగ్ ఎయిర్పోర్ట్ 27,32,488 ప్యాసింజర్స్ అండి, 27,32,000. ఇంటర్నేషనల్ 1,21,630. అదే 2022-23కి వచ్చేసరికి 27,32,000 డొమెస్టిక్ ప్యాసింజర్స్ కాస్త 18,73,000కి పడిపోయారు. 10 లక్షల మంది తగ్గిపోయారు. ఇంటర్నేషనల్ 1,21,000 దగ్గర నుంచి 52,000కి పడిపోయింది. అంటే సగం కంటే తక్కువైపోయింది. మరి ఇంకేం సాధించారండి? ఇవాళ విశాఖపట్నానికి ఎవరు రావటమే మానేశారు. ప్యాసింజర్ డేటానే దానికి ఆధారం. అదేవిధంగా ఇవాళ పోర్ట్స్ ఒకసారి మనం చూసినట్లయితే గంగవరం పోర్టు గవర్నమెంట్ యొక్క స్టేక్ ఎందుకు అమ్మాల్సి వచ్చిందండి? అసలు లాభాల్లో ఉన్నటువంటి పోర్టులో 10% రాష్ట్ర ప్రభుత్వ ఆట దేనికి అమ్మారు? ప్రతి ఒక్క పోర్టు అదానీలకే దేనికి వెళుతూ ఉంది? ఇవాళ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే పోర్ట్స్ అన్నీ కూడా ఒకరి చేతిలోకి వెళ్ళి ఒక మోనోపోలీ ఏర్పడితే హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ఇవాళ ఒక ఇండస్ట్రీ రాష్ట్రంలో పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి పోర్ట్స్, మనకి దాదాపు 1000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. ఆ పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అది అత్యధికంగా ఉంటే, ఎందుకంటే చాలా రకాలైనటువంటి ముడి సరుకు ఇంపోర్ట్ చేసుకోవాలి త్రూ పోర్ట్స్, అక్కడ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటే ఇండస్ట్రీ పెట్టరు. అటువంటిది
పోర్ట్స్ అన్నీ కూడా మొనోపలైజ్ అయ్యే విధంగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా నష్టం చేకూరుస్తూ ఉన్నాయి. ఇక వీళ్ళ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఇందాక సత్యకుమార్ గారు ప్రస్తావించారు. చాలా గొప్పగా 378 MOUలు చేసుకున్నా ఉన్నారు. 13,42,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇంకేముంది వచ్చేస్తుందని చెప్పారు. కానీ 13,42,000లో 9,57,000 ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో అంట. అంటే ఆల్మోస్ట్ 80% ఓన్లీ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ. అదేం ఇన్వెస్ట్మెంట్ అండి? ఇంకా మిగతా సెక్టర్స్ ఏం లేవా? ఇవన్నీ దోచిపెట్టడానికి సత్యకుమార్ గారు చెప్పినట్టు 1,000 ఎకరాలు దోచిపెట్టడం కోసం దానిలో ఇండోసోల్ వాళ్ళు 76,000 కోట్లు ఎందుకు పెట్టరండి? ఎందుకు సంతకం పెట్టరు? ఉచితంగా భూమి వస్తూ ఉంటే విలువైనటువంటి భూమి. కాబట్టి ఈ ఒప్పందాలన్నీ కూడా అవినీతిమయం. కేవలం రాష్ట్ర సంపదని దోచిపెట్టడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మాత్రం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంత నష్టం రాష్ట్రానికి జరుగుతుంటే వీళ్ళు బయటికి ఏం చెప్తారండి? రాష్ట్రం యొక్క GSDP విపరీతంగా పెరిగిపోయిందంట, అభివృద్ధి పదంలో దూసుకువెళుతూ ఉందంట. రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి వీళ్ళు చెప్పేటటువంటి ఫిగరు 13,17,728 కోట్లు అంటండి. GSDP 13 లక్షల కోట్లు. 2021-22లో కేవలం 11,33,000 ఉన్న GSDP ఒక్క సంవత్సరంలోనే 1,83,000 కోట్ల రూపాయలు పెంచేశారు. అంటే లేనటువంటి GSDPని ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఫడ్జింగ్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ మల్లికార్జున గారు ఉన్నారు, ఆడిటరు. లేనటువంటి ఆదాయాన్ని ఉన్నట్టు చూపించి అప్పుల కోసం ఇదంతా కూడా బ్యాంకుల దగ్గర నుంచి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకోవటం కోసం GSDPని పెంచి చూపించటం. ఇది కూడా పచ్చి బోగస్ అని చెప్పి సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగానే మనకు చాలా స్పష్టంగా రుజువు అవుతా ఉంది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి? 13,17,728 కోట్లు GSDP అని చెప్తా ఉన్నారు. దానిలో వ్యవసాయ రంగం 4,39,000 కోట్లు, సర్వీస్ సెక్టర్ 4,91,000 కోట్లు. వ్యవసాయ రంగం అంటండి ఒక్క సంవత్సరంలో 2021-22, 2022-23 కంపేర్ చేస్తే ఒక్క సంవత్సరంలో 51,192 కోట్లు ఒక్క వ్యవసాయ రంగంలో స్థూల ఉత్పత్తి పెరిగిపోయిందంట. దీనిలో నిజమెంత అని ఒక్కసారి గమనిస్తే ఇది కూడా వాళ్ళ నివేదికల్లోనే తెలుస్తూ ఉంది. ఏరియా అంటే ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం జరుగుతోందన్న లెక్కలు తీస్తే 2021-22లో రాష్ట్రంలో 41,34,000 హెక్టార్ల భూమిలో వ్యవసాయం జరిగితే 2022-23లో అది తగ్గింది, 39,59,000 హెక్టార్లకు తగ్గిపోయింది. అంటే దాదాపు 1,50,000 ఎకరాల్లో వ్యవసాయం తగ్గితే హెక్టార్లలో స్థూల ఉత్పత్తి ఎలా పెరుగుతుందండి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదేవిధంగా వరి, ప్యాడీ 21-22లో 24,12,000 హెక్టార్స్లో ప్యాడీ వేస్తే 22-23కి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఓన్లీ 22.5 lakh హెక్టార్స్. ప్యాడీ కూడా తగ్గిపోయింది. ఇక్కడ హెక్టార్లు ఏమో తగ్గిపోతూ ఉన్నాయి, కానీ స్థూల ఉత్పత్తి పెరిగిపోతుందంట. ఇవి తప్పుడు లెక్కలు కాక ఏంటి? ఈజ్ దిస్ నాట్ ఇనఫ్ టు ప్రూవ్ that the socio-economic survey released by the government of Andhra Pradesh is all fudged? కేవలం అప్పుల కోసం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక నియమం పెట్టింది, ఓన్లీ 3.5% మాత్రమే అప్పిస్తాం GSDPలో. గతంలో 4 ఉండేది, ఇప్పుడు 3.5 అంటా ఉన్నారు. ఇంకోటి 0.5 కొన్ని కండిషన్స్ మీద ఇస్తూ ఉన్నారు. అంటే ఆ అప్పుల కోసం ఏ రకంగా వీళ్ళు అకౌంట్స్ లెక్కల్ని తారుమారు చేస్తూ ఉన్నారో ఒకసారి చూడండి. కేవలం ఫిషరీస్ అంటండి 1,11,000 కోట్లు ఓన్లీ ఫిషరీస్ మీద GSDP అంట. 2018-19లో 67,000 ఉంటే అది 1,11,000. ఏది పడితే ఇష్టానుసారం లెక్కలు రాసేయటమే. ఈ రకంగా చేసి అప్పుల కోసం పెట్టుబడులు తీసుకురారు, దొంగ లెక్కలు చూపిస్తారు. అప్పులు ఎంత భయంకరంగా తెస్తూ ఉన్నారండి? ప్రతి మంగళవారం బొచ్చు పట్టుకుని ఆర్బీఐ దగ్గర నుంచోటమే. ఆ డీటెయిల్స్ నా సోదరుడు ఇంకా చెప్తాడు, జీవీ రెడ్డి గారు.
39 మంగళవారాలు ఇప్పటివరకు అయితే 32 మంగళవారాలు మనం అప్పు తీసుకున్నాం. ఓన్లీ ఆర్బీఐ నుంచి 58,450 కోట్లు, ఏది కార్పొరేషన్ అప్పులు కాకుండా. ఈ డబ్బంతా ఎటుపోతా ఉందంటే దోచిపెట్టడానికే. ఓన్లీ ఇంట్రెస్ట్ 2023-24 సంవత్సరంలో ఓన్లీ వడ్డీ అండి 28,673 కోట్లు ఓన్లీ వడ్డీ చెల్లించాలి. కార్పొరేషన్ అప్పులు కాకుండా ఓన్లీ ప్రభుత్వం తీసుకున్న అప్పులపైన 28,673 కోట్లు ఓన్లీ వడ్డీ. ఇంత దారుణంగా పరిస్థితి ఉత్పన్నం అవటానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం. ఈ ప్రభుత్వం దేని మీద నడుస్తూ ఉందంటే మద్యం మీద నడుస్తూ ఉంది. ఎఫ్డిఐ లేవు, ఇన్వెస్ట్మెంట్ లేవు, పరిశ్రమలు లేవు, అప్పులు, మద్యం పైన ఆదాయం. అది కూడా కాగ్ సిఏజీ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. 2022-23లో మద్యం మీద స్టేట్ ఎక్సైజ్ దాదాపుగా 17,000 కోట్లు రెవెన్యూ. అవుట్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ 84,000 crore, 20% ఆఫ్ ద రెవెన్యూ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ లిక్కర్. సిగ్గుపడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం మీద రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎవరైనా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతారు, అది చేతగాక మద్యం మీద నడిపిస్తూ ఉన్నాడు. వేరాజ్ మీరు 2018-19లో కేవలం 6,200 కోట్లు టీడీపీ గవర్నమెంట్లో లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఆన్ ఎక్సైజ్ ఈజ్ ఓన్లీ 6,200 crore, నాట్ ఈవెన్ 10% ఆఫ్ ది టోటల్ రెవెన్యూ. వేరాజ్ ఇట్ హ్యాడ్ గాన్ అప్ టు 20% అండ్ టు అరౌండ్ 17,000 crore. ఈ సంవత్సరం 20,000 దాటినా మనం ఆశ్చర్యపోకర్లా. లేటెస్ట్ కాగ్ రిపోర్ట్ మంత్లీ కీ ఇండికేటర్స్ చూస్తే రాష్ట్రం పెట్టుబడులు రాకపోవటం వల్ల రెవెన్యూ రిసీట్స్ మనం చూసినట్లయితే వీళ్ళు ప్రొజెక్టెడ్ 2,06,000 కోట్లు రిసీట్స్ అయితే నవంబర్ 2023 వరకు వచ్చింది 1,04,000 కోట్లు. సగం కూడా రాలా, ఇంకా 4 నెలలే ఉంది. అప్పులు విపరీతంగా చేస్తూ ఉన్నారు. దానిలో ఎక్సైజ్ ఆదాయం మాత్రం దాదాపు 11,000 కోట్లు. ఎక్సైజ్ ఆదాయం ఎక్కడ తగ్గట్లేదు, పెరుగుతూ ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్ను ఆదాయం ఏదైతే ఉందో సేల్స్ ట్యాక్స్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ లేక, పెట్టుబడులు లేక, పరిశ్రమలు నడక, వ్యాపారాలు జరగకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి? రావు. ఆ రకంగా ఓవరాల్గా ఇట్ ఈజ్ ఎ బిగ్ ఫినాన్షియల్ మెస్. చివరిగా ఇంకొక విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చి ముగిస్తాను. ఈ 5 సంవత్సరాల ఈ మిస్రూల్ ఏదైతే ఉందో దానివల్ల ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటని చూస్తే డెట్ టు జిఎస్డిపి రేషియో అంటారండి. అంటే మన స్థూల ఉత్పత్తి, మనకు ఉన్నటువంటి అప్పుకు సంబంధించి రేషియో. ఆర్బీఐ వాళ్ళ లేటెస్ట్ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క డెట్ టు జిఎస్డిపి రేషియో ఈజ్ 33.5%. యాక్చువల్గా 26-27% మించి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్హెల్దీ. 27% మించి ఉంటే అది మంచిది కాదని చెప్తారు. అటువంటిది 33.5%. వేరాజ్ తెలంగాణ ఇట్ ఈజ్ ఓన్లీ 27.8%. కర్ణాటక కేవలం 22.7%. మహారాష్ట్ర 18.6%. గుజరాత్ ఈవెన్ లెస్ 18.2%. ఒరిస్సా 13.9%. మిగతా రాష్ట్రాలకి సాధ్యమైంది, ఈ చేతగాని ముఖ్యమంత్రికి ఎందుకు సాధ్యపడట్లా? ఇంత భారీగా అప్పులు చేసి ఆయన సాధిస్తున్నది ఏంటి? మౌలిక సదుపాయాల అభివృద్ధి లేదు. కనీసం ఇవాళ ఒక విదేశీ విమానం ఉందండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF అందించి సింగపూర్ అండ్ దుబాయ్కి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటే ఇవాళ ఆగిపోయాయి. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేకపోవటం వల్ల ఇవాళ విదేశాలకు వెళ్ళి ఎవడన్నా మీ రాష్ట్రానికి ఎలా రావాలంటే మీరు వయా హైదరాబాద్ రండి, చెన్నైలో దిగి కారు వేసుకుని రండి, లేకపోతే బెంగళూరులో దిగి రండి అని చెప్తారండి. ఎంత సిగ్గుచేటండి. గతంలో హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు ఎమిరేట్స్ వాళ్ళతో మాట్లాడి హీ బ్రాట్ ఎ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టు హైదరాబాద్ దుబాయ్ నుంచి. అటువంటి ఆలోచనలు ఎక్కడా లేవు, ఉన్నటువంటి వాటిని ఆపేయటం. కాబట్టి అన్ని రకాలుగా ఇంత నష్టం జరిగి రాష్ట్రానికి చివరికి మిగిలింది ఏంటంటే నిరుద్యోగం, హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ గ్రాడ్యుయేట్స్, తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో ఈ రాష్ట్రం వెళ్ళిపోవటానికి కారణం
ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, దావోస్ వంటి సమిట్స్కి వెళ్ళకపోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో, గత 5 సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగిందో మరి అనేక గణాంకాల ద్వారా, రిపోర్ట్స్ ద్వారా ఇవాళ ఈ సమావేశం ముందుంచాను. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీస్తూ ఉన్నాం. వీటికి ఏం జవాబు చెప్తారు? ఏ ముఖం పెట్టుకుని రేపు ఎన్నికల్లో ఓటు అడగటానికి వెళ్తారు మీరు? దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. వేరియస్ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్, ఆర్బీఐ, సిఏజీ వాళ్ళందరూ విడుదల చేసినటువంటి నివేదికల ఆధారంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. వీటన్నిటికీ సంబంధిత మంత్రులు జవాబు చెప్పాలి, మాకు కాదు రాష్ట్ర ప్రజలకి జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి మరి అవకాశాన్ని నాకు అందించినందుకు ఉమేష్ గారికి, తక్షశిల ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Like and subscribe Eagle Media Works.